హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రైతన్నలకి ఉపయోగపడే విధంగా మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నింటినీ కూడా మీరైతే లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇక్కడ మనం చూస్తున్నటువంటి టాపిక్ ఏంటి అంటే ప్రధానమంత్రి కృషి వికాస్ పథకం. ఈ పథకంలో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా 50% సబ్సిడీతో ట్రాక్టర్స్ మరియు ట్రాక్టర్కి సంబంధించినటువంటి రోటోవేటర్లు, నాగళ్ళు, పవర్ డీలర్లు, ఈ బ్యాటరీ స్ప్రేయర్స్, ఇలాంటి అనేక రకాల పనిముట్లనైతే 50% సబ్సిడీతో మనకైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఏ జిల్లాలో ఎన్ని పనిముట్లు మనకి ఉన్నాయి అనేటటువంటి వివరాలని కూడా నేనైతే మీకు ఇక్కడ ఒక జిల్లా ఇన్ఫర్మేషన్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇదే విధంగా మీ జిల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలి అనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే కామెంట్ సెక్షన్లో మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ జిల్లాలో కూడా ఎలాంటి అవకాశం రాగానే నేను మీకు నోటిఫికేషన్ వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 6 తారీఖు వరకు, అంటే ఇంకొక 10-12 రోజుల వరకు అయితే సమయం ఉంది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా మీరు లైక్ అండ్ షేర్ చేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడండి, జిల్లాకి 2822 స్ప్రేయర్లు అని చెప్పేసి మనకి వార్తా ప్రకటన కనిపిస్తుంది. ఈ వార్తా ప్రకటన ఇచ్చినటువంటి వారు డిఏఓ భాగ్యలక్ష్మి గారైతే ఈ యొక్క ప్రకటనని ఇవ్వడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి కరీంనగర్ జిల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్రముఖ దినపత్రిక వెలుగులో ఈ యొక్క ఆర్టికల్ అనేది రావడం కూడా జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ స్మామ్ 2025లో భాగంగా కరీంనగర్ జిల్లాకి 2822 బ్యాటరీ మాన్యువల్ ఆపరేటెడ్ స్ప్రేయర్లు మంజూరైనట్లు జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి గురువారం వెల్లడించారు. ఇక్కడ జిల్లా వ్యవసాయాధికారి అయితే క్లియర్ కట్గా వివరించడం అయితే జరిగింది. 2822 బ్యాటరీ మాన్యువల్ ఆపరేటర్ స్ప్రేయర్లు అయితే మంజూరైనట్లుగా చెప్తున్నారు. అదేవిధంగా 481 పవర్ స్ప్రేయర్లు, 188 రోటోవేటర్లు, 32 సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్లర్లు, 212 డిస్క్ హేరో కల్టివేటర్, కేజ్ వీల్స్, ఎంబీ ప్లవ్, రోటో ఫడ్లర్, 9 బండ్ ఫార్మర్, 17 పవర్ వీడర్, 33 బ్రష్ కట్టర్, 25 పవర్ టిల్లర్, 29 స్ట్రాబెలర్ మంజూరైనట్లు తెలిపారు. చిన్న సన్నకారు రైతులు, మహిళలు, SC/ST రైతులకి 50% సబ్సిడీ చొప్పున ఇక్కడ చిన్న సన్నకారు తక్కువ భూమి కలిగినటువంటి రైతులు, అదేవిధంగా మహిళలు, ST/SC వాళ్ళకైతే 50% సబ్సిడీ ఇస్తున్నట్టుగా భాగ్యలక్ష్మి గారైతే తెలపడం జరిగింది. ఇతర రైతులు ఎవరైనా ఉన్నట్టయితే వారికి ఒక 10% తక్కువగా 40% సబ్సిడీ చొప్పున వీటిని మంజూరు చేయనున్నట్లు వెల్లడించడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఆసక్తి ఉన్నటువంటి రైతులు, ఈ యొక్క అప్లికేషన్ అనేది చేసుకునేటటువంటి రైతులు అప్లికేషన్తో పాటు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే మన దగ్గర ఉంది. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. మీరు అక్కడ మెసేజ్ చేసినట్టయితే నేను ఆ అప్లికేషన్ ఫామ్ని కూడా పంపించడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకున్నటువంటి ఫామ్ని ఫిలప్ చేసి దానికి 2 ఫోటోలు జతపరచండి. దానితో పాటుగా ఆధార్ కార్డుని పెట్టాలి. ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క ఆధార్ కార్డు పెట్టాలి. మీరు ట్రాక్టర్కి సంబంధించినటువంటి పనిముట్లను ఏమైనా తీసుకున్నట్టయితే మీకు ట్రాక్టర్ ఉంటేనే ఆ పనిముట్లను ఇస్తారు కాబట్టి ట్రాక్టర్ RCని పెట్టాలి. అదేవిధంగా పట్టాదారు
పుస్తకం ఉంటుంది. సో అది పెట్టాలి. చిన్న సన్నకారు రైతు పత్రాలతో స్థానిక రైతు వేదికల్లో కానీ మండల వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో కానీ సెప్టెంబర్ 6 లోపు అప్లై చేసుకోవాలని సూచించారు. ఇక్కడ మీరు ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలంటే స్థానిక రైతు వేదికల్లో. ఈ రైతు వేదికల్లో మనకైతే ఏ అధికారి కూడా కనిపించడు. ఎందుకు అంటే అక్కడ ఏదైనా మీటింగ్స్ ఉంటే తప్ప అక్కడ ఉండేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు సీదా మీ మండల కేంద్రంలో ఉన్నటువంటి మండల వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయానికి వెళ్ళండి. అక్కడ ఏఈఓ గారు ఉంటారు. ఏఈఓ గారికి ఈ యొక్క అప్లికేషన్తో పాటు పెట్టాల్సినటువంటి ఈ యొక్క డాక్యుమెంట్స్ని పెట్టి మీరు ఆయనకి ఇచ్చినట్టయితే మీ మండలంలో ఉన్నటువంటి పనిముట్లు ఎన్ని అనేటటువంటి వివరాలు కూడా ఏఈఓ గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నేను జిల్లాల వారీగా చెప్పాను కాబట్టి సో మండలాల వారీగా మీకు ఉన్నటువంటి పనిముట్లని ఎంచుకొని మీరు దానికి అప్లై చేసుకొని వీటిని 50% సబ్సిడీతో పొందుతారని నేనైతే ఈ వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.